అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అక్కనొచ్చాను కదా! ఎన్ని టెన్షన్స్ ఉన్నా పక్కన పెట్టేసి ఇటొచ్చేయండి. ఒక్కసారి నవ్వండమ్మా. అదిగో నవ్వు రావట్లేదు. ఒక్కసారి నవ్వండమ్మా. అదిగో వస్తుంది. థ్యాంక్స్ అమ్మా. బాగా నవ్వారు. సరే, ఈరోజు నేను వెజ్ కుర్మా, వెజ్ బిర్యానీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ ఈరోజు మీకు వెజ్ కుర్మా ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వివరంగా చెప్తాను. నాతో పాటు వచ్చేయండి. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప, బఠానీ. అయ్యయ్యో, బఠానీ మీకు చూపించే లోపల అది ఎగిరి గంతులేసింది. అదేదో పాకిస్తాన్ బార్డర్లో పడి ఉంటే తెచ్చుకున్నంత వీలు ఉండేది కాదేమో. ఇది జస్ట్ మా ఇంట్లోనే పడింది కాబట్టి ప్రాబ్లం అవ్వలేదు నాకు. ఇలా బఠానీ ఉడికించింది. ఇలా నానబెట్టుకున్న మిల్ మేకరు చూసారా, మెత్తగా అవ్వాలి. మిల్ మేకర్ అనేది చన్నీళ్ళలో నానబెట్టుకుంటే చాలు, వేడి నీళ్ళు ఏం అక్కర్లేదు. సరేనా, ఒక్క నిమిషాల్లో మెత్తబడిపోతాయి. ఇప్పుడు మనం ఇది శనగపిండి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీకు 3 ఆప్షన్స్ చెప్తాను. శనగపిండి ఉంటే ఓకే, శనగపిండి లేకపోతే పాల మేగడతో లాస్ట్లో వేసుకోండి. లేదక్క పాల మేగడ కూడా లేదంటే పాలు పోసుకోండి, కాసిన పాలు. ఈ మూడిట్లో మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. అర్థమైంది కదా. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, ఇక్కడ టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక స్టార్ట్ అవుదామా. స్టవ్ ఆన్ చేయండి. ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇక మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోండి. ఇక మనం 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు దోరగా కట్ చేసుకోండి. దాన్ని కొంచెం తొందరగా వేగాలంటే నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టిద్ది ముందుగానే వేసేసుకుంటున్నాను. ఇక మనం అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్, ఇది 2 టేబుల్ స్పూన్ వచ్చిద్ది. ఇలా వేసుకోండి. మనం మసాలా బట్టే ఉండిద్ది, మసాలా ఎక్కువ వేయక్కర్లేదు, ఈ మీడియం చాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని ఇక వేసుకోండి. ఇక ఓవరాల్గా ఒకసారి కలుపుకొని, ఇక తొందరగా వేగడానికి మనకి ప్లేట్ పెట్టుకుంటే తొందరగా మగ్గిద్ది కర్రీ అనేది. చూసారా, ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ, మిల్ మేకరు కంప్లీట్గా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండండి. ఇలా మనకి ఆ మసాలా మొత్తం ఆ మిల్ మేకర్కి, ఆ పచ్చి బఠానీకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని, ఇక మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, ఇక ఓవరాల్గా 1 నిమిషం వరకు కలుపుకొని, మనం ఆల్రెడీ ఉడికించుకుని పెట్టుకున్న బంగాళదుంపని మనం స్మాష్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించిందే కదా, చేతితో పట్టుకోగానే డెలికేట్గా అయిపోద్ది, ఆటోమేటిక్గా చేతిలోనే మనకి స్మాష్ అయిపోద్ది. అర్థమైందా. ఇప్పుడు మనం ఓవరాల్గా ఒకసారి అన్ని విధాలుగా కలిపేసుకోండి. చూసారా, ఇక్కడ వరకు మీకు కంప్లీట్గా అర్థమైంది కదా. సోదేం చెప్పట్లేదు కదా, వివరంగానే చెప్తున్నాను కదా. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోమన్నాను కదా, దాని నిండా కొద్దిగా మెత్తగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా చేసుకొని, ఇలా వాటర్ లాగే వేసేసుకున్న దాంట్లో ఇప్పుడు కొద్దిగా మనకి వాటర్ పట్టిద్ది. ఇది చిక్కగా ఉండకూడదు, కొద్దిగా లూజ్గా ఉండాలి, అలా అని చిక్కగా కూడా ఉండాలి. కొద్దిగా వాటర్ వేసుకుని, ఇక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాలు తిప్పుకుంటూ ఉండండి. శనగపిండి వేయగానే మనకి థిక్నెస్ పడిపోద్ది కర్రీలో. అర్థమైందా. ఇక మనం ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా థిక్నెస్ వచ్చింది కదా, మీకు చాలండి. ఇంతేనండి కుర్మా చేయడం. ఈజీగా అర్థమైందా, చేసుకోగలరు కదా. మీ మీద నాకు నమ్మకం ఉంది, అందుకనే నేను మీకు అర్థమయ్యేలాగా వివరంగా నీట్గా చెప్తున్నానండి. చూసారా, నాకు దగ్గర పడిపోయింది. ఈ విధంగా కన్సిస్టెంట్ ఉంటే మనకి సరిపోద్దండి, ఎందుకంటే మనకి స్టవ్ ఆఫ్ చేయగానే ఇంకొంచెం చిక్కపడిద్ది. ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం బెటర్ అండి. ఇక ఇంతకు మించి మనం ఇంకా టైట్గా చేస్తే అది ఫ్రై లాగా అయ్యిద్దండి, బాగోదు. చూసారా, ఇటు లూజు ఉంది, ఇటు చిక్కతనం కూడా ఉంది. అర్థమైంది కదా. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక్కసారి నవ్వి ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. ఇంకా ఏమైనా మర్చిపోయానంటారా? తింటాం మర్చిపోయాను కదా. సరే, ఇక నేను బిర్యానీ చేశాను, వెజ్ బిర్యానీ చేశానండి. నార్మల్ రైస్తోనే ఎక్కువ శాతం నేను నార్మల్ రైసే వాడతాను. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడు బాస్మతి బియ్యం వాడతానండి. నేను ఎక్కువగా ఉన్నదే చెప్తాను, మన డబ్బా మనం మోగిస్తే బాగోదు కదా, అందుకు నేను టు బీ ఫ్రాంక్ ఈరోజు నేను హ్యాపీగా లాగిచ్చేస్తున్నానండి.
ఇలా వేడివేడిగా తింటూ ఓ పాట కూడా పాడాలనిపిస్తుంది. ఏ పాట పాడను? పాడి 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 ఉన్న పాటలు కూడా మర్చిపోయాను. సరే, ఈసారి కానీ మీకు మనసుకు నచ్చిన ఏదైనా పాట చెప్పండి. దాన్ని కూనీ చేయకుండా కష్టపడి నేర్చుకొని మరీ పాడతాను. సరేనా? అయితే ప్రస్తుతానికి ఒక సాంగ్ కావాలంటున్నారు కదా. దీర్ఘంతోనే పోయేలా ఉంది వీడియో మొత్తం అని అంటారు కదా. ఎగ్జాక్ట్లీ నాకు అదే అనిపిస్తుందండి. నేను ఈ లోపల ఆలోచిస్తానండి. నెక్స్ట్ వీడియో కల్లా ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టేసి వెళ్ళండి. బాయ్.